సో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగా వింటున్న పేరు. అండ్ మనకు ఒక యాడ్ కోడ్ ఎప్పుడు చూసినా కానీ ఐఎమ్ ఎన్ ఇన్స్పైరింగ్ డేటా సైన్స్ అని చెప్పి దానికి సంబంధించిన విపరీతమైన యాడ్స్ ప్లేస్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ రియాలిటీ ఏంటి అసలు? వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్? యాక్చువల్లీ వాట్ ఈస్ ద వే? నేను ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సు మందే అంటే మనం రెఫర్ చేసే కోర్సుల్లో అంటే ఈ కోర్స్ కూడా ఉన్నా కానీ ఎందుకు దాన్ని నేను ప్రమోట్ చేయట్లేదు, లేకపోతే ఎందుకు దాని గురించి అసలు ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్కి రెఫర్ చేయను అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయండి. యాక్చువల్లీ ఈ వీడియో నేను చాలాసార్లు చేస్తున్నాను. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ట్యాబ్లో ఏముంది, ఈజీగా నేర్చుకోవచ్చు. అదొక చిన్న టూల్. డేటా సైన్స్ చాలా ఈజీ. ఒక 6 మంత్స్ మన ఒక 6 to 8 మంత్స్ కష్టపడి ఒక ₹1,00,000 ఖర్చు పెట్టేసామంటే మినిమం ఒక 10-15 lakhsతో 10 నుంచి ఒక 7 నుంచి 10 లక్షలతో మంచి ప్యాకేజ్తో వెళ్ళిపోవచ్చు. ఈజ్ దిస్ రియల్లీ పాసిబుల్ టు ఫ్రెషర్? అసలు ఇది రియాలిటీ ఏంటి? వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్? యాక్చువల్లీ ఎందుకు అందరూ ప్రతి ఒక్కరు ఈ డేటా సైన్స్ని ప్రమోట్ చేస్తున్నారు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఎందుకంటే గైస్ అర్థం చేసుకోండి, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎస్ there is a huge demand in industry. బట్ సరే, దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు ఏంటి ఓవర్ వ్యూ ఒకసారి చూద్దాం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ కోర్స్ అని చెప్పి నేను ఒక దగ్గర చూశాను. సో తర్వాత దాంట్లో వెళ్తే పాండాస్ ఒకటి, లేకపోతే స్పార్క్, టెన్సార్ఫ్లో, పైథాన్, స్కేలా ఇవన్నీ కూడా కవర్ చేస్తూ ఉన్నారు. సో డేటా సైన్స్ విత్ పైథాన్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎన్ని మంత్స్? 6 months ఆర్ 190+ అవర్స్లో చెప్పేస్తామని ఒకరు, 6 to 8 monthsలో చెప్పేస్తామని ఒకరు. దీనికి సంబంధించి చాలా ప్రమోషన్ చేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ వాళ్ళు నేను డేటా సైన్స్ నేర్చుకుంటాను, నేను మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటాను అని చెప్పి అడుగుతూ ఉంటారు. రైట్, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్ ఆన్ దిస్ థింగ్. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎస్ there is a huge demand in the industry, but being a fresher it is not possible to get a job. టెక్నికల్గా ఏ విధంగా సెట్ పాసిబిలిటీ లేదు. ఏ విధంగా అంటే ఐ హ్యావ్ టోల్డ్ మెనీ టైమ్స్. సో ఎప్పుడు కూడా మనం నేర్చుకునే కోర్స్కి, మనం ఎంత ఖర్చు పెట్టి నేర్చుకున్న కోర్స్కి, దాంట్లో మనం చేసే వర్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేర్చుకున్న కోర్సుకి మనం చేసే వర్క్కి. ఓకే, అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, మనం ఎంతైనా ఖర్చు పెట్టి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే మరి డేటా సైన్స్ కూడా నేను అలాగే నేర్చుకోవచ్చు కదా అంటే టెక్నికల్గా నాట్ పాసిబుల్. డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీటిలో మెయిన్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్. మిగతా టూల్స్ కూడా ఉంటాయి కాదనట్లేదు, కానీ తర్వాత పవర్ బిఐ టూల్ కూడా అంటే ఇంపార్టెంట్. ఇవి కూడా ఉంటాయి. డేటా ఎస్పెషల్లీ డేటా సైన్స్లో పవర్ బిఐ అనేది చాలా బాగా యూజ్ చేస్తారు. ఈ డైరెక్ట్గా నేను ఒక డేటా సైన్స్ నేర్చుకుంటాను అంటే ఈ అన్ని టూల్స్ కూడా కొంచెం నేర్చుకుంటారు. ఎక్కడ కూడా మీకు డెప్త్ నాలెడ్జ్ ఉండదు. మరి 6 నెలలు వీళ్ళు ఖచ్చితంగా 100% జాబ్ గ్యారంటీ అంటున్నారు. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? మరి జాబ్ వచ్చిన తర్వాతే మనీ తీసుకోవచ్చు కదా. మరి ముందే ఎందుకు 100% జాబ్ గ్యారంటీ అంటున్నారు కదా? 100% జాబ్ గ్యారంటీ అన్నప్పుడు అంటే పక్కా కదా. ఇంకా తీసుకోమనండి. 6 months జాయిన్ అయింది అంటే కోర్స్ అయిపోయిన తర్వాత శాలరీ కావాలంటే ఒక 3 months శాలరీ తీసుకోమని చెప్పండి. కానీ అలా ఉండదు. ఒకవేళ కోర్స్ ముందు డబ్బులు కట్టమన్నా మినిమం ఫీజు అని అడుగుతారు. ఎక్కడ కూడా జాబ్ గ్యారంటీ అనేది ఉండదు ఇక్కడ. ఒకవేళ నిజంగా మీకు ఇంట్రెస్ట్ డేటా సైన్స్ అంటే ఫస్ట్ దీంట్లో డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బాగా అంటే దాంట్లో మెయిన్ ఇట్స్ లైక్ ఇంజన్ అంటే హార్ట్ లాగా అనుకోండి ఈ పైథాన్ అనేది. పైథాన్ నేర్చుకొని ఆ పైథాన్ మీద ఫోకస్ చేసి అది నేర్చుకొని దాని మీద వర్క్ చేయాలి. మళ్ళీ వర్క్ చేసి ఒక 1.5 year వర్క్ చేసిన తర్వాత దెన్ ప్యారలల్గా ఒక 1 year తర్వాత కొంచెం మీకు ఫుల్ గ్రిప్ అనేది పైథాన్లో వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ డేటా సైన్స్. దెన్ యూ ఆర్ ఎలిజిబుల్. టెక్నికల్గా మాట్లాడుకుంటాం. ఫ్రెషర్స్కి డేటా సైన్స్ అసలు జాబ్స్ లేవు. మరి వీళ్ళందరూ జాబ్ గ్యారంటీ ఇప్పుడు అంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారు?
సో చాలా సింపుల్ అనేది. సో మీ దగ్గర అంటే ఒక 4-5 ఇంటర్వ్యూలు పంపించి మీరు క్రాక్ చేయలేకపోయారు, మమ్మల్ని ఏం చేయమంటారంట. బట్ రియాలిటీ ఏంటి? ఫ్రెషర్కి ఉన్నాయా డేటా సైన్స్ జాబ్స్, మెషిన్ లెర్నింగ్ జాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ ఉన్నాయా ఫ్రెషర్కి? మీరే ఆలోచించండి. అండ్ ఒకవేళ ఉన్నా కానీ డేటా సైన్స్కే చాలా టఫ్ ఉంటుంది ఇంటర్వ్యూ ప్యానెల్ అనేది. మరి మీరు డైరెక్ట్గా నేను డేటా సైన్స్ ఫ్రెషర్, నేను డేటా సైన్స్ నేర్చుకుంటాను, డేటా సైన్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకుంటానంటే మీరు ఆలోచన చేసుకోండి. మీరు కూడా ఇవన్నీ ఏంటి అంటే మరి డేటా సైన్స్ ఎందుకు ఇంత బాగా ప్రమోట్ చేస్తున్నారు అందరూ? ఎక్కడ చూసినా డేటా సైన్స్ డేటా సైన్స్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారంటే ఎస్, రైట్, అబ్సల్యూట్లీ. వెన్ కంపేర్ టు అదర్ కోర్సెస్ ఇది కొంచెం కాస్ట్లీ. అన్ని కోర్సెస్ కంటే కూడా ఇది కాస్ట్లీ. అన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ కంటే కూడా ఈ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా కాస్ట్లీ. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి, చాలా పెద్ద సముద్రం. మాట్లాడుకుంటే మనం ఇంకొక రోజు పడుతుంది దీని గురించి, సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే. అసలు ఏ టాపిక్స్, ఆర్గ్యుమెంటరీ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, అసలు ఈ ఆర్గ్యుమెంటరీ డేటా సైన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆర్గ్యుమెంటరీ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ కూడా చాలా కీ రోల్. బట్ ఇండియాకి ఇంకా రాలేదు. అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి అంటే దాని కోచింగ్ ఇవ్వాలన్నా కానీ చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. నేను ఆన్లైన్లో తీసేసుకొని నేను నేర్చేసుకుంటానంటే కుదరదు. ఆఫ్లైన్లో తీసుకోవాలి, దాని పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఆర్గ్యుమెంటరీ రియాలిటీ ఏంటి, వర్చువల్ రియాలిటీ ఏంటి, ఇంకా డెప్త్గా సబ్జెక్ట్ వెళ్తే ఇంకా అసలు దర్ ఇస్ లాట్ ఆఫ్ టఫ్ సబ్జెక్ట్. డెప్త్గా వెళ్తే ఇంకొక రోజు పడుతుందండి. డెప్త్గా మనం నాలెడ్జ్ మాట్లాడుకుంటూ పోతే రీసెర్చ్ చేయడానికి, అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి అని రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 1 month పైన పడుతుంది అట్లీస్ట్. అంటే హార్డ్లీ 1 week అయితే ఖచ్చితంగా పడుతుంది ఫుల్ ఫోకస్గా డే అండ్ నైట్ కూర్చుంటే. ఆలోచించండి. ఓకే, డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రెషర్స్కి హైలీ ఇంపాసిబుల్. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత డెఫినెట్గా నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థం. అండ్ ఇది చాలామంది ఆ తర్వాత లక్షలు ఖర్చు పెట్టి, ₹1,00,000 ₹1,50,000 ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలని నా దగ్గరకు వస్తున్న చాలామంది ఉంటారు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ అప్. CYC Guidance Pvt Ltd, one stop solution for all job oriented courses. Thank you.